బట్ ఈ అసెంబ్లీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నాయకుల్లో మాత్రం చాలా చేంజ్ రావాలి. మన బాధ్యత ఏంటి అని గుర్తెరిగి అయితే ముందుకు వెళ్ళాలి. అది అసెంబ్లీకి వెళ్ళడం కానీ, వెళ్ళిన తర్వాత నోటిని అదుపులో పెట్టుకోవడం కానీ, ప్రజా సమస్యల మీద మాట్లాడడం కానీ, మీరు చెలోక్తులు విసురుతారా, సరదాగా మాట్లాడతారా, లేదా దూషించడానికి ఇంకేదైనా పదాలు వెతుక్కుంటారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అసెంబ్లీ జరగాలి. ఎందుకంటే ప్రజా డబ్బులతో, ప్రజలు చెల్లించే ట్యాక్స్లతో మీకు ప్రతిరోజు మీరు అక్కడి వరకు అసెంబ్లీకి వెళ్ళి ఆ కార్యక్రమాల్లో పాల్గొని మీరు అక్కడ తిని రిలాక్స్ అయ్యి వచ్చినందుకు ప్రతి రూపాయి కూడా ఈరోజు ప్రజలదే. దానికి వెళ్ళను అన్నా, వెళ్ళిన తర్వాత నా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తాను అన్నా సరైన పద్ధతి అయితే కాదు. రైట్, ఇది ఇలా ఉంటే ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, సరే ఇక రాజకీయాలు మనం చర్చించినప్పుడు ఇది చాలా పెద్ద విశ్లేషణలే అవుతూ ఉంటాయి. ఓవరాల్గా నాకు అర్థమైంది ఏంటంటే, కొంచెం ఈ రాజకీయాల్లో లేదంటే అసెంబ్లీ చూడాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కాస్త రిలాక్స్ అవ్వాలన్నా, మేము అంటే ఒక ప్రోగ్రామ్ని నేను తప్పు చేయడం కాదు, కానీ జబర్దస్తులు చూస్తాం, బిగ్ బాస్లు చూస్తాము, ఇవే మానసిక ఆనందాన్ని ఇస్తాయి అని కాకుండా ఒక్కసారి ఈ పిల్లలు చేసిన మాక్ అసెంబ్లీ చూడండి. ఎంత రిలాక్స్ అవుతారు మానసికంగా. వీళ్ళు మాట్లాడిన మాటలు, పిల్లల జనరేషన్ ఎంత బాగుంది, వాళ్ళ తెలుగు ఎంత చక్కగా ఉంది, వాళ్ళ విషయ పరిజ్ఞానం ఎంత బాగుంది. తెలుగు కూడా మామూలు తెలుగు, సరళమైన తెలుగు కాదు వాళ్ళు మాట్లాడింది. ఒక రకంగా జర్నలిస్టులు మాట్లాడే తెలుగో, లేకపోతే నాయకులు మాట్లాడే తెలుగో, అలాంటి తెలుగును కూడా చాలా చక్కగా అలవోకగా మాట్లాడేశారు.